Praise God. A very good morning to you, and we welcome you in the holy name of our Lord and Savior Jesus Christ for the morning meditation. We are meditating from the book of Exodus right now, and now we are gonna see from the book of Exodus chapter 10 verses 21 onwards. నిర్గమకాండం గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాము. ఈ అధ్యాయంలో 8, 9 తెగుళ్ళు 8 and 9 ప్లేగ్స్ వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. మొట్టమొదటిది లోకస్ట్స్ వచ్చాయి, మిడతలు. అవి మిక్కిలి బాధాకరమైన మిడతలు. అలాగే ఇప్పుడు ముందుగా వార్నింగ్ లేకుండా వచ్చేటువంటి తెగులు అనగా 3 sets ఆఫ్ ప్లేగ్స్లో 3rd, 6th and 9th ప్లేగ్స్ వితౌట్ వార్నింగ్ దేవుడు పంపించాడు. మిగిలిన వాటికి వార్నింగ్స్ ఉన్నాయి, కానీ ఈ 3, 6, 9 తెగుళ్ళకు మాత్రం వార్నింగ్స్ లేవని మనం ముందుగానే అనుకున్నాం కదా. ఈ వితౌట్ వార్నింగ్ వచ్చేటువంటి తెగులును మనం అనగా 9వ తెగులును ఈరోజు మనం ధ్యానం చేద్దాం. లెట్ us close our eyes and ask for the guidance of the Holy Spirit so that we'll be able to understand what He speaks unto us. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, సర్వసృష్టికి మహారాజువు నీవు ప్రభువా. భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును కూడా మీరే పరిపాలించుచున్న దేవుడవు ప్రభువా. గాలి, సముద్రము అన్నీ కూడా మీ మాట వింటూ ఉన్నాయి. మానవులమైన మేము మాత్రం మీ మాట వినేటువంటి వారంగా చాలాసార్లు ఉండట్లేదు ప్రభువా. ప్రత్యేకంగా క్రైస్తవులని పిలువబడుతున్న మేము మీ మాటలను నిర్లక్ష్యపెట్టి జీవించిన సందర్భాలు అనేకములు ఉన్నాయి. ఉదయకాలమందు మమ్మల్ని మీరు దర్శించి మాతో మాట్లాడి మా హృదయములను, మా జీవితములను, మా కుటుంబములను సరిచేయమని, మా సంఘములను సరిచేయమని, వాక్యానుసారమైన జీవితం జీవించినట్లుగా మా ఎడల దయ చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. A very good morning to one and all once again, and let us turn our Bibles to the book of Exodus chapter 10 verse 20. 20వ వచనంలో దేవుడు ఫరో యొక్క హృదయమును కఠినం చేశాడు అని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయాను కూడా దేవుడు అదే ఆజ్ఞాపించాడు. నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు అని వారికి ప్రకటించమని చెప్పాడు. ఎంతకాలం ప్రకటించాలి ప్రభువా అని అంటే అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రవక్త అయిన యెషయాతో verse 9లో verse 10లో నుంచి, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు అని నేను అడగగా, నివాసులు లేక పట్టణములు, మనుష్యులు లేక ఇండ్లు పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు అని యెహోవా మనుషులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును అని తెలియజేశాడు. ఆ తర్వాత జరిగేటువంటి సంగతి, ఒక చిగురు పుడుతుంది. ఆ చిగురు డేవిడ్ యొక్క వంశంలో నుంచి వస్తుంది అని ముందుగా తెలియజేశాడు దేవుడు. సో ఎంతకాలం అని అంటే ఇతని యొక్క హృదయం ఎంతగా మరి తనను తాను కఠినపరుచుకున్నాడో దేవుడు కూడా అంతే కఠినపరుస్తూ ఉన్నాడు. సో దేర్ ఈజ్ సమ్ లిమిట్ ఫర్ దాట్. దానికి ఒక అడ్డుకట్ట అనేది దేవుడు వేయబోయే పరిస్థితి వస్తుంది. సో 8వ ప్లేగ్ తెగులు అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు అన్అనౌన్స్డ్ ప్లేగ్ వస్తుంది. 21వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును అనెను. అంటే తడువులాడినంత చీకటి.
ఇంపెనిట్రబుల్ డార్క్నెస్. ఇంపెనిట్రబుల్ డార్క్నెస్ తెలుగులో బాగుంది కదా, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా చెప్పాడో వెంటనే మోషే ఆ పనిని చేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది, జ్ఞానులకు కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. చీకటి యందు నడిచేటువంటి వాడు వెలుగు సంబంధమైన క్రియలను ఏమాత్రం కూడా చేయలేడు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా డార్క్నెస్ అనేది చీకటి, ఈవిల్కి సింబల్ గాను, కేయస్కి సింబల్ గాను, జడ్జ్మెంట్కి సింబల్ గాను ఉంది. ఇక్కడ గాఢాంధకారం, an awesome darkness, not just darkness, it is an awesome darkness. అలాంటి డార్క్నెస్ దేవుడు ఇక్కడ పంపించబోతున్నాడు అని 21వ వచనం చెప్తోంది. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయను. ఇక్కడ సన్ గాడ్, వీరికి ఈజిప్షియన్కి ఒక సన్ గాడ్ ఉన్నాడు. ఆ సన్ గాడ్ యొక్క పేరు ఏంటంటే ఏమన్ రా, లేదంటే రా అని పిలుస్తారు షార్ట్గా, ఏమన్ రా లేదంటే రా అని. ఈ రా గాడ్ ఇప్పుడు దేవుని యొక్క ప్రతాపాన్ని చూస్తూ ఉన్నాడు. సో ఈ సన్ గాడ్ ఏమైపోయాడు? సన్ గాడ్ లేకపోతే వీరు అనుకుంటున్నట్టుగా వీరి యొక్క దేవుడైనటువంటి రా ఏం చేస్తున్నాడు? చీకటి వస్తూ ఉంటే వెలుగు రప్పించాలి కదా, రప్పించలేకపోతూ ఉన్నాడు. సో దేవుడే ఇక్కడ తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఏంటి అంటే వెలుగును పుట్టించేది, సృజించేది ఆయనే, అధికారమును కలుగు చేసేది ఆయనే అని యెషయా గ్రంథం 45:7 చెప్తుంది. నేను వెలుగును సృజించు వాడను, అంధకారమును కలుగ చేయువాడను, యెహోవా అను నేనే వీటన్నింటినీ కలుగు చేసేవాడను అని అంటున్నాడు. వీటన్నింటినీ కలుగు చేసేవాడను. జెహోవా హిమ్సెల్ఫ్ డస్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇక్కడ ఒక థిక్ డార్క్నెస్, ఇట్ వాజ్ ఎన్గల్ఫింగ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో ఇటువంటి చీకటిని దేవుడు రప్పింపజేశాడు. ఎందుకు అంటే ఫారో బహుశా ఇప్పుడు కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు ఫ్యూజ్ తీసేస్తారు, అప్పుడు చీకటి అయిపోతుంది కదా. ఫారో హ్యాస్ నాట్ పెయిడ్ ద బిల్ అనగా దేవునికి చెల్లించవలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన మహిమను ఇవ్వకుండా మనుషులు అవి విగ్రహాలకు ఇస్తున్నారు. వారికి ఏదైనా సరే పూజనీయమైనదే అని చెప్పాల్సి ఉంటుంది. ఏదైనా కూడా పూజనీయమైనదే వీళ్ళకి. రాయిని, రప్పని, చెట్టుని, పుట్టని అన్నింటిని కూడా పూజించేటువంటి వారు ఈ ఈజిప్షియన్స్, అలాగనే అన్యులైనటువంటి వారు. నిజమైన దేవుడు హూ కెన్ క్రియేట్ లైట్, హూ కెన్ ఆల్సో బ్రింగ్ డార్క్నెస్, ఆయనే కదా. ఆయనను నమ్ముకోకుండా ఆ వెలుగునకు లేదు అంటే ఆ సూర్యునికి ఒక పేరు పెట్టి సూర్యుని ఆరాధించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. సో హీ హ్యాస్ నాట్ పెయిడ్ ద బిల్, సో ద లైట్స్ హ్యావ్ బీన్ కట్ ఆఫ్. అందుకని లైట్స్ అన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్యారలల్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ చిమ్మ చీకటి లేదంటే చిక్కని చీకటి, ఎలాంటి చీకటి అంటే 3 దినములు ఒకడినొకడు కనుగొనలేదు, ఎవ్వడు కూడా తానున్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇజ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. నడవలేకపోతున్నారు, పనులు చేయలేకపోతున్నారు, ఎవరు కూడా ఎక్కడ నుంచి కదలకుండా ఉంటూ ఉన్నారు. సో ఇక్కడ ఒక ప్యారలల్, 5వ దూత తన పాత్రను విప్పినప్పుడు, లేదు అంటే లెట్ us see 16th chapter of Revelation verse 10, 16:10లో 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యం చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి,
తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి, అనగా ఫస్ట్ బౌల్ ఎప్పుడైతే మొదటి పాత్ర కుమ్మరించబడిందో అప్పుడు వారందరికీ కూడా పుండ్లు వచ్చేసాయి అనేది మనం ఇక్కడ బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను అని 16:2 ఉంటుంది. ఈ పుండ్లు మొదటి పాత్ర కుమ్మరింపబడినప్పుడు వచ్చిన ఆ పుండ్లను బట్టి, 5వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు వచ్చినటువంటి చీకటిని బట్టి వారు దేవుని దూషిస్తున్నారు. కానీ వారి క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. So there is a parallel. 1st and 5th bowls specifically target those within the kingdom of the beast. ఈ క్రూర మృగం యొక్క రాజ్యం మీద దేవుడు ఈ జడ్జ్మెంట్ని కుమ్మరిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటిది, వింతైనటువంటిది, ఆశ్చర్యకరమైన పరివర్తనను చూస్తున్నాం. 4-5 పాత్రలు కుమ్మరింపబడినప్పుడు 8వ వచనంలో 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా, సన్ గాడ్ అని అంటున్నారు కదా వీళ్ళు, సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి, కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. సో ఈ సూర్యునికి అగ్నితో కాల్చడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఆ దేవుడే అధికారం ఇచ్చాడన్న సంగతి వారికి తెలుసు. అందుకే మన దేవుణ్ణే వారు దూషిస్తున్నారు, కానీ ఆయనను మహిమపరచునట్లుగా మారు మనస్సు పొందినవారు కారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, సమ్మర్ వచ్చింది అని అంటే 40 డిగ్రీలు, 50 డిగ్రీలు, ఇంకా మనకు న్యూస్లో చెప్పరు, కానీ అది 50-55 డిగ్రీలు, 60 డిగ్రీలకి వెళ్ళిపోతున్నా కూడా దానిని కంట్రోల్ చేయడం కోసం అని 48 డిగ్రీలు, 45 డిగ్రీలు అని చెప్తుంటారు. మనుషులను కాల్చడానికి దేవుడు సూర్యునికి అధికారం ఇచ్చినప్పుడు, ఈ ఎండల్ని బట్టి మనుషులు చచ్చిపోతున్నప్పుడు అందరూ కూడా అనుకుంటారు, ఇదేమి ఎండలు రా బాబు అని అనుకుంటుంటారు. మనం చేసినటువంటి దానిని బట్టి దేవుడు ఇటువంటి శ్రమలను రప్పిస్తాడన్న సంగతి అర్థం చేసుకోలేక ఇంకా చేసే పని ఏంటంటే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, మారు మనసు పొందరు. సో ఆ 4వ దూత పాత్రను సూర్యుని మీద కుమ్మరించినప్పుడు బ్రైట్నెస్, లైట్, ఫైర్ వచ్చింది. అయితే ఈ ట్రాన్సిషన్ చూడండి, 10వ వచనంలో ఆయన 5వ దూత క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా అంత కూడా చీకటి అయిపోయింది. మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో లూసిఫర్ని గురించి రాయబడి ఉంటుంది. 14:12లో లూసిఫర్ని తేజో నక్షత్రమా, వేగుచుక్క అని చెప్పి అక్కడ యెషయా భక్తుడు చెప్తాడు. ఆ ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీదకి నేను ఎక్కిపోతాను అని చాలా ప్రగల్భాలు పలుకుతాడు. అటువంటి తేజో నక్షత్రం, వేగుచుక్క అయిన సాతానుడు దేవుడు నిర్ణయించిన చీకటిని, అనగా గాడ్ ఇంపోజ్డ్ డార్క్నెస్ని మాత్రం ఎలిమినేట్ చేయలేకపోయాడు. అలాగనే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా, ఎవ్వరు కూడా దేవుడు రప్పించిన ఈ గాఢాంధకారాన్ని ఎలిమినేట్ చేయలేకపోతున్నారు. మరి మీకు తెలుసో తెలియదో, మరి మనకు ఆలోచన వస్తుంది ఏమని కొన్నిసార్లు అంటే, అది మరి వాళ్ళ దగ్గర క్యాండిల్స్, ల్యాంటర్న్స్ ఉండేవి కదా, లాంతర్లు ఉండేవి, కొవ్వొత్తులు ఉండేవి. ఈ కొవ్వొత్తులు వెలిగిస్తే లైట్ రాలేదా వాళ్ళకి అంటే, దేవుడు దే మేడ్ దెమ్ ఆఫ్ నో ఇఫెక్ట్. అదే ఇజ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో లైట్ వెలిగిస్తే, క్యాండిల్ వెలిగిస్తే క్యాండిల్ వెలుగుతుంది, లాంతర్ వెలిగిస్తే లాంతర్ వెలుగుతుంది. కానీ ఈజిప్షియన్స్ ఉన్న ప్రాంతంలో మాత్రం లైట్ వెలిగిస్తే లైట్ కూడా వెలగట్లేదు, కొవ్వొత్తి వెలిగిస్తే కొవ్వొత్తి కూడా వెలగట్లేదు. ఎందుకు అని అంటే
ఇది సాతానుడు దేవుని మాత్రం జయించలేడు. ఈ ఇంపెనిట్రబుల్ డార్క్నెస్ని ఎవరు కూడా పెనిట్రేట్ చేయలేరు. సో నోబడీ కెన్ ఇల్యూమినేట్. అందుకే 3 దినములు గాఢాంధకారం ఆయన. ఒకడినొకడు చూసుకోలేకపోయారు, కనుగొనలేకపోయారు. ఒక చోటు నుంచి వారు ఉన్న చోటు నుంచి ఎవడు కూడా లేవలేకపోయాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలందరికీ కూడా వారి నివాసంలో వెలుగుంది. ఇది దేవుని యొక్క కృప అని చెప్పాలి. అందుకే భక్తుడైన యెషయా అంటాడు, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కనివిగాను చేయుదును, నేను వారిని విడిచిపెట్టను అని అంటాడు. వారి ఎదుట చీకటిని వెలుగ్గా చేస్తాడు, వంకర త్రోవలనేమో చక్కగా చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. కొలసీలకు రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య వారసులనుగా చేశాడు అంటాడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి, సాతాను యొక్క అధికారం నుంచి విడిపించి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేశాడు. పీటర్ కూడా ఏం చెప్తాడు? 1 పేతురు పత్రిక 2:9లో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం మీరు రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు అంటాడు. సో వీఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద డార్క్నెస్ ఇంటూ ద మార్వెలస్ లైట్. ఆశ్చర్యమైన వెలుగులోనికి మనలను ఆయన పిలిచాడు. అందుకే ఆ సాదృశ్యంగా ఇజ్రాయిలైట్స్ దగ్గరేమో వెలుగు ఉంది, ఈజిప్ట్లో మాత్రం మిగిలిన ఈజిప్ట్ అంతా కూడా వెలుగు లేదు, అంతా చీకటి, ఏమి పని కూడా చేయలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. 24వ వచనం, ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును. ఇక్కడ ఒక కంపారిజన్ లేదంటే ఒక కాంట్రాస్ట్ కనుక మనం చూస్తే 10:10లో చూడండి. 10:10లో ఏమంటున్నాడు? అందుకు అతడు, యెహోవా మీకు తోడయ్యుండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా అంటున్నాడు. మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఈ 11వ వచనంలో, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి అంటున్నాడు. పిల్లల్ని పోనివ్వను అన్నాడు కదా, ఇప్పుడు అంటున్నాడు మీరు వెళ్ళండి, మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి. అయితే మీరు చేయాల్సింది ఏంటి? మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలి, మీ బిడ్డలతో కూడా మీరు వెళ్ళొచ్చు అంటున్నాడు. సో ఇక్కడ కొంచెం ఫారో అన్ని కూడా ఈ తన యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని అప్పుడప్పుడు మారుస్తూ ఉన్నాడు. అంతకుముందు ఆయన ఏం చెప్పాడంటే కొంచెం దూరం వెళ్ళండి, ఎక్కువ దూరం వెళ్ళొద్దు, అట్లాగా తాను చెప్పినటువంటి మాటలంతా కూడా మార్చుకుంటూ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ప్రీవియస్ డిగ్రీ మారిపోయింది, పిల్లల్ని తీసుకుపోవద్దు అన్నవాడు పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. వెంటనే మోసే దానికి ఫరోకి భయపడట్లేదు, దేవునికే భయపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, మోసే మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తం, హోమార్పణముల నిమిత్తం నీవు మాకు పశువులను ఇయ్యవలెను. అంటే ఆయన ఇచ్చేదేం కాదు, తీసుకెళ్ళనివ్వాలి. మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్క డెక్క అయినను అనగా ఒక హూఫ్ కూడా విడువబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడకు చేరక మునుపు మాకు తెలియదు అని చాలా కోపంగా ఫర్మ్గా రిప్లై ఇస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఫరో యొక్క హృదయాన్ని మరలా కఠినం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ
ఈ ఫారో వీరిని పంపించకపోవడానికి కారణం ఏంటంటే, చదువుదాం. లెట్ us see 27th verse. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లక ఉండెను, వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. సో ఇక్కడ ఎందుకు వెళ్ళనివ్వడు అంటే, ఒక ఫ్రీ లేబర్ కదా, ఇజ్రాయిలైట్స్ అంటే ఊరికే వచ్చిన బానిసలు కాబట్టి వారిని ఎలా వదులుకోవడానికి ఇష్టం లేదు, వదులుకోలేడు. అందుకే తన హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడు ఇంకా దానిని కఠినపరిచాడు. కనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రం సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమగుదువు అని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవు అన్నది సరి, నేనికను నీ ముఖము చూడను అనెను. గెట్ అవే ఫ్రమ్ మీ, బీవేర్. ఇంకా వినండి, డోంట్ సీ మై ఫేస్ అగైన్. మరలా నా ముఖం మాత్రం చూడటానికి వీల్లేదు. ఒకవేళ కనుక మీరు చూడాలనుకుంటే మీరు మరణం అయిపోతారు, మీరు నా ముఖమును చూచు దినమున మరణం అవుదురు అని చెప్పాడు. యూ షల్ డై ఇఫ్ యూ డూ సో. మోషే అంటున్నాడు, యు ఆర్ రైట్, ఐ షల్ నెవర్ సీ యువర్ ఫేస్ అగైన్. మరలా నీ ముఖాన్ని నేను చూడనన్నాడు మోషే. అలాగనే నిజంగానే దేర్ వాజ్ నో ఫేస్ టైమ్ బిట్వీన్ ఫారో అండ్ మోసెస్, ఆల్సో మోసెస్ అండ్ ఏరన్ అండ్ ఫారో. ఆ తర్వాత వీరు ఎప్పుడు కూడా ఆయన ముఖాన్ని చూడలేదు. మనం అనుకోవచ్చు 12వ అధ్యాయంలో చూసినప్పుడు 32వ వచనంలో 31, 32 వచనాలు చదువుకున్నట్టయితే 30వ వచనం కూడా, ఆ రాత్రి ఫరోయు అతని సేవకులు ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించుడి అని అన్నాడు కదా. ఇప్పుడు మరి మనం అనుకోవచ్చు, రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపిస్తే మరి వీరు ఫరో ముఖాన్ని చూచారా అంటే అది చీకటి కాబట్టి ఆ చీకటిలో ఫరో ముఖమును వారు చూడలేదు. అంతే, ఆ తర్వాత వారు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు మోషేకి ఫారో చెప్పాడు, నీ ముఖం నాకు చూపించొద్దు, నా ముఖం ఇక నువ్వు చూడవద్దు, నీవు నా ముఖమును చూచి దినమున మరణం అవుతావు అని చెప్పాడు. అలాంటిది మోషే ఏమంటున్నాడు, సరే నేనిక నీ ముఖం చూడను అనెను. నీ ముఖం అస్సలు చూడను అన్నాడు. నిజంగానే చూడలేదు. దేవుని యొక్క బిడ్డలు ఈ విధంగా దేవుని చిత్తానుసారమైన శపథం చేసుకున్నప్పుడు దానిని నిలబెట్టుకునే వారిగా ఉంటారు. సో దిస్ ఈస్ హౌ ద లార్డ్ సెంట్ ఫోర్త్ ద 9th plague ఆన్ ఈజిప్ట్. 9వ తెగులు కంప్లీట్ డార్క్నెస్, గాఢాంధకారం వచ్చేసింది. ఈ గాఢాంధకారంలో వారు పనులు చేసుకోలేకపోయారు, ఒకరినొకరు కూడా కనుగొనలేకపోయారు, ఎవరెక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారు. అలాగనే ఇజ్రాయేలీల ప్రాంతంలోనికి వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్టింగ్గా ఉంది పిక్చర్ అంతా. సో ఎవరైతే చీకటిలో ఉంటుంటారో ఆ చీకటిలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. కానీ దేవుడు పిలిచినప్పుడు, ఆయన ఆశ్చర్యమైన వెలుగులోనికి మనం వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, మనం రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సో వీఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహం, a holy generation, and we belong to the Lord. దేవుని సొత్తైన ప్రజలంగా ఉంటాము. అలాగూ దేవుడు మనలను చేయడానికే చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. మరి ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తున్నామా? we are a chosen generation. ఏర్పరచబడిన వంశం. అందుకనే
దేవుడు మనలను ఎందుకు పిలిచాడో అది మనం చేయాలి. ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే నిమిత్తం పిలిచాడు. అది చేయడానికి మనందరం కూడా దేవుడు మనకు సహాయమును అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, మరి యొక్క ఉదయకాలము మేము ఈ విధంగా కూడుకొని ప్రభువా మీ యొక్క మాటలను ధ్యానం చేయడానికి కృపను అనుగ్రహించారు. తండ్రి, మమ్మను ఏర్పరచబడిన వంశంగాను, రాజులైన యాజక సమూహంగాను, పరిశుద్ధ జనంగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను చేసుకున్నారు. ఎందుకంటే మీ గుణాతిశయములను మేము ప్రచురం చేయాలని, అటువంటి జీవితమును మేము జీవించున్నట్లుగా మీ గుణాతిశయములను ప్రచురం చేసే వారంగా మేము మా ప్రియులు ప్రభువా ఇక మీదటైనా జీవించున్నట్లుగా మాకు సహాయము అనుగ్రహించుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి ఆయన మనలను చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి పీల్చుకున్నది ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికని ప్రతి దినము కూడా జ్ఞాపకంలో ఉంచుకొని అదే ప్రచురం చేసే వారంగా ఉండినట్లు సహాయం చేయనుగాక. ఆమేన్.